రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేపడితే ఆ సమ్మెకు ఇప్పుడున్న కాంగ్రెస్ సంఘీభావం తెలిపిందని, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి మాట తప్పారని, గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకునే పాపాన పోలేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంకా జీతాలు సరిగా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు చాలా వరకు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిగా ఉంటారని, జీతాలు సరిగా లేక ఇంట్లో కనీస అవసరాలు తీర్చుకోవాలని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, జీవో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అనేక డిమాండ్లతో 2 రోజుల టోకెన్ సమ్మెను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత సంవత్సర కాలం క్రితం 34 రోజుల సమ్మె సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమ్మె టెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గుంతమ్మ కోరికలేం కాదు, వీళ్ళకు కనీస వేతనం 26,000 ఉండాలి, మట్టి ఖర్చులకు 30,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు, హెల్త్ కార్డులకు ఒక 10 లక్షల రూపాయలు, ఇవన్నీ న్యాయమైన కోరికలు. ఈ మల్టీపర్పస్ విధానం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గత సంవత్సర కాలంగా పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు గత సంవత్సర కాలంగా ఇస్తూనే ఉన్నాం. మా శాఖ మంత్రి సీతక్క గారిని కూడా 4 సార్లు కలిసినా కూడా కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో